పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీడియా ప్రతినిధులైనా సరే లోపలికి రావాలంటే ఈసీ పాస్ అయితే కేటాయించడం జరిగింది కాబట్టి ఆ ఈసీ పాస్ ఏదైతుందో ఆ పాస్ ఉంటేనే లోపలికి ఎలా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మనల్ని అదే ప్రశ్న చేయడం జరిగింది. అంటే భద్రతా పరంగా కూడా ఏమాత్రం లీనియన్స్ అనేది ఇవ్వట్లేదు, ఖచ్చితంగా పూర్తి స్థాయి కఠినమైన నిబంధనలతోనే ముందుకు వెళ్తున్నాం అనేది అధికారులు కూడా చెప్తున్నారు. సువర్ణ ఆర్కే అయితే 6 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వాళ్ళకి అది ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు. మరి 6 గంటలప్పుడు కూడా లైన్ లో ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఈవీఎం మెషిన్లు కానీ పోలైన వాటన్నిటిని కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో భద్రత ఎలా కొనసాగే అవకాశం ఉంటాయి? డ్రోన్ల ద్వారా కూడా దాన్ని పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా సువర్ణ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ప్రస్తుతం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి దాదాపుగా 8 నుంచి 9 అంటే రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నా కూడా మాక్సిమం అంతకు మించి సమయం పట్టదు కాబట్టి 9 కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత లోపల ఈవీఎం మిషన్స్ ఏవైతుంటే వాటన్నింటినీ కూడా లాక్ చేయడం జరుగుతుంది. లాక్ చేసిన ఈవీఎం మిషన్స్ కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా తరలించడం అయితే జరుగుతుంది. వాటి కోసం ప్రత్యేకంగా 38 రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా చూడడం జరిగింది. ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ సేమ్ యాసిడ్ గా ఇవే రూట్ల నుంచి అయితే వెళ్లడం జరుగుతుంది. ఆ బస్సెస్ సంబంధించిన వాటిలోనే వీటన్నిటి కూడా మళ్లీ తరలిస్తారు. తరలించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి అయితే తరలించడం జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం తరలించిన తర్వాత మళ్లీ అక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా ప్రతి వెహికల్ కి ముందు ఒక కాన్వాయ్ ఉంటుంది, అందులో పోలీసు అధికారులు ఉంటారు. అలాగే డ్రోన్ కి సంబంధించింది కూడా డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి మూవ్ అయ్యే వరకు కూడా డ్రోన్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చేరుకుంటుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చేరుకున్న తర్వాత అక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 అంచెల భద్రతలో ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉంటుందో అంటే ఈవీఎంలు భద్రపరిచే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఈవీఎంలు భద్రపరిచే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ వద్ద మొత్తం సెంట్రల్ ఫోర్సులను ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ ఫోర్సెస్ పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంటే ఏ ఒక్కరిని కూడా అలో చేయవు. కేవలం ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ అధికారిని అలాగే ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు, ఇంకే ఒక్కరిని అలో చేయరు. ఆ తర్వాత స్టేట్ పోలీసులు ఉంటారు. స్టేట్ పోలీసుల తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ లో మన సిటీ అంటే లోకల్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. కేవలం పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే, అది ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మీడియా ప్రతినిధులు కావచ్చు, కేవలం పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అది కూడా 14వ తేదీన మాత్రమే. 13వ తేదీన కేవలం ఈవీఎంలకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. సో 3 అంచెల భద్రతను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం ముగిసిన తర్వాత ఎన్నిక ప్రక్రియ మొత్తం ముగిసి ఈవీఎం మిషన్లు అన్నింటినీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మొత్తాన్ని కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి అయితే తరలించడం జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం తరలించిన తర్వాత 13వ తేదీ మొత్తం కూడా పూర్తిగా సెంట్రల్ ఫోర్సెస్ ఆధీనంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంటుంది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందు అరగంట పాటు కూడా అంటే 8 నుంచి 8:30 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఎవరైతే వేస్తారో ఆ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత అసలైన ప్రాసెస్ అయితే ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ దాన్ని అయితే పూర్తి చేస్తామని అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురానగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారాయన. ఓటును సద్వినియోగం చేసుకోవాలని, వృధా చేసుకోవద్దని సూచించారు. యువత ఓటు వేసిన తర్వాత ఇతర పనులు చూసుకోవాలన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని నిర్లక్ష్యం చేయరాదని రంగనాథ్ సూచించారు. Yes, bulletin lo short break తీసుకుందాం. Stay tuned.